ఒకరంటే ఒకరికి ఆకర్షణ ఉండేదనుకుంటాను. అది ప్రేమ అని నా మటుకు నాకు తర్వాత తెలిసింది. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్‌లో ఉండగా అతనికొక ప్రేమలేఖ రాశాను. కానీ అతనికి అది అందచేయలేదు. పిరికిదాన! ప్రేమలేఖ రాసి అందజేయకపోవటం ఏమిటి? అందజేస్తే ఏమయ్యేది? అతను రిజెక్ట్ చేస్తాడన్న భయమా? నిన్ను వద్దనడానికి ఎవరూ సాహసించరు. అందరి ప్రేమ కథలు నా కథలాగా అవ్వాలని లేదు కదా! అంది ఆనంద. ఉండు, నన్ను పూర్తిగా చెప్పనీ. మధ్యలో సెలవులకు వచ్చినప్పుడు అతనికిద్దామనుకున్నాను. ఆ సెలవుల్లో అతనెందుకో రాలేదు. ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాక ఇవ్వచ్చనుకున్నాను. కానీ అది పూర్తి జరగలేదు. కథ కోసం మా ఛానల్ని కారణం విజిట్ నువ్వు చేయండి. కాదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.